ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయభాస్కర్. ఊరికే రాజకీయంగా నా మీద బురద జల్లితే మేమంతా నాయకులు అవుతాం అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? మాజీ ఎమ్మెల్యేలకంతా నేనే టార్గెట్ అయినట్టుండ చూస్తా అంటే. నా పని నేనేదో వేసుకుంటూ పోతా ఉన్నా, నా మీద పడి ఏడుస్తా ఉన్నారు అందరూ. నిజంగా నాకు ఆ విషయమూ తెలియదు. అదేం జరిగిందో నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలే. మన హాల్లో ఎంపీపీ స్థానానికి రేపు ఎన్నిక జరగబోతా ఉంది. గతంలో ఉన్న ఎంపీపీ రాజీనామా చేయడం వల్ల ఎన్నిక అనివార్యమైంది. అది రేపు జరుగుతూ ఉంది. సాధారణంగా ఆ సమావేశానికి నేను ఆహ్వానితుడిని, నేను పోవచ్చు. నేనే ఇంతవరకు బొమ్మనాల్ మండలానికి పోలే. నిన్న మెట్టు గోవిందరెడ్డి బొమ్మనహాల్ మండల కార్యాలయానికి పోయి, పోయిండేది ఎవరంటే కనేకల్లు మండలానికి సంబంధించిన గరుడిచేడు రాజగోపాల్ రెడ్డి, అట్లాగే నాగిరెడ్డి, ఇట్లా వీళ్ళందరినీ పిలుచుకొని పోయి అక్కడ అధికారులను బెదిరించాడు. మాకు ఐడి కార్డులు ఇవ్వండి, మాకే హ్యాండ్ ఓవర్ చేయాలా, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మెట్టు గోవిందరెడ్డి బెదిరించింటాడని నేను అనుకోను. కానీ పక్కనుండే వాళ్ళంతా అధికారులను బెదిరించినట్టున్నారు. ఇట్లా వైసీపీ వాళ్ళు వచ్చి అధికారులు బెదిరిస్తా ఉన్నారు, అది ఇది అంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడికి పోయినట్లున్నారు. పోయిన క్రమంలో వాళ్ళు మీరెందుకు వచ్చినారు తెలుగుదేశం వాళ్ళని ఏదో కామెంట్ చేశారంట, వాదులాడుకున్నట్లున్నారు. 6 నెలల ఎంపీపీ స్థానం, ఎవరో ఎంపీటీసీలు 16 మంది ఉంటారు, వాళ్ళలో ఎవరో ఒకరు ఎంపీపీ అవుతారు. దానికంతా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇదే నియోజకవర్గంలో కనేకల్లు మండలంలో ఎస్సీ మహిళకు కేటాయించిన ఎంపీపీ పదవికి ఒక ఆమె రాజీనామా చేస్తే ఎన్నిక వచ్చింది. నేను ఏదైనా చేయాలా, ఎన్నిక అడ్డుకోవాలా, లేకపోతే జరగనీయకుండా చేయాలంటే చేసేవాడినే కదా. ఆ శక్తి నాకు లేదా? మరి నేను అసలు జోక్యమే చేసుకోలే. ఆ కనేకల్లు మండలానికే పోలే. ఎవరో వైసీపీ వాళ్ళు ఒకరు పోయి ఇంకొకరు కూర్చున్నారు, ఎంపీపీ అయినారు. ఎవరైనారో కూడా తెలియదు, వాళ్ళ మొహం కూడా నేను చూడలే. ఏం పని నాకు ఈ రాయదుర్గం నియోజకవర్గంలో గతంలో నేను ప్రారంభం చేసి అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను నిరంతరం పని చేసుకుంటూ పోతా ఉంటే, నేనేదో ఎమ్మెల్యేకి తెలియకుండానే జరుగుతుంది అంటే నేనేమన్నా ఇదే? దాన్ని ఎక్కడ ఏం జరుగుతుందో భూతద్దం వేసి చూసే శక్తి ఉందా నాకు? అనవసరంగా ఒక మనిషి మీద ఆరోపణలు చేయడము కరెక్ట్ కాదు అని నేను మెట్టు గోవిందరెడ్డికి హితవు చెప్తాను. ఏదన్నా జరిగింది, మీరు ఏదన్నా మాట్లాడింటారు, ఎవరికన్నా ఏదన్నా అన్యాయం జరిగింది, ఫిర్యాదు ఇవ్వండి. పోలీసులు ఉన్నారు, దర్యాప్తు చేస్తారు. ఎవరిదైనా తప్పుంటే దండిస్తారు, శిక్షిస్తారు. ఏం అవసరం ఉంది? ఏదో చిన్న ఎంపీపీ స్థానానికి జరిగే ఎన్నిక, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. నేనే పోలేదు కదా ఎమ్మెల్యేగా. ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని నేను ఇంతవరకు అక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతా ఉంటే బొమ్మనాల్ మండలంలో కాలు పెట్టలేదు. నువ్వేదో బీ ఫార్మ్ ఏ ఫార్మ్ ఇలాంటి ఎవరో ఒకరితో పంపించచ్చు. అంతమందిని 40-50 మందిని వేసుకొని పోయి అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? మెట్టు గోవిందరెడ్డి బెదిరిస్తే ఎవరన్నా బెదిరుకుంటారా? అట్లా సాధ్యమవుతుందా? ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చట్ట ప్రకారం ఎవరు పనిచేసినా గౌరవిస్తాం. చట్టాన్ని ఎవరు ధిక్కరించినా వాడెంత పెద్దవాడన్నా కానీ లెక్క కూడా పెట్టం. మేము నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాం. చట్టానికి లోబడి మీరంతా ప్రవర్తించండి. అంతేగాని మాకేదో మేము 40-50 మందిని వేసుకొని పోతే అంతా భయపడతారు. మేమంతా ఇప్పుడు గరుడిచేరు రాజగోపాల్ రెడ్డి పోతానని, లేకపోతే నాగిరెడ్డి పోతానంటే ఊరు రెడ్డి ఇంకో ఊరికి పోలిగాడు, అంతే కదా. కనేకల్లు రెడ్డికి బొమ్మనాల్లో ఏం పనయ్యా? ఏం వీళ్ళంతా పెద్ద పోటుమో వల్ల ఎందుకు వీళ్ళంతా భయోత్పాతం సృష్టిస్తా ఉన్నారు? అంటే మేము ఊరికే ఉన్నామనే మీకు చేతగానంలాగా కనిపిస్తున్నామా? మేమందరం ఏం అవసరం, ఏం పని ఉంది మీకు అందరికీ?
తెలుగుదేశం వాళ్ళు రాకూడదు అంటారంటే ఏమంటే మీదే ఏమన్నా మీకేమన్నా రాసిచ్చినారా ఆఫీసులు? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని, సమగాటిని తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అలాంటి ప్రభుత్వానికి సహకరించండి. మీ బుద్ధి చెడ్డ బుద్ధి అయితే ఊరికే ఉండండి, మీ ఇళ్లలో మీరు కూర్చోండి. అంతేగాని ప్రభుత్వ ఆఫీసుల దగ్గర పోయి అధికారులు బెదిరిస్తే మాత్రం ఎవరిని లెక్క పెట్టము, ఎవరిని చూస్తూ ఊరుకోమని చెప్తా ఉన్నా నేను. రేపొద్దున ఎంపీపీ ఎలక్షన్ ఎన్నిక సందర్భంలో కూడా ఎవడైనా తోక జాడిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. కపర్దార్, ఎవడైనా సరే నేను ముందే హెచ్చరిస్తా ఉన్నా. ప్రశాంతతకు భంగం కలిగించేవాడు ఎవడైనా, మిట్టు గోవిందరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంగోరెడ్డి కావచ్చు, ఎవడైనా ప్రశాంతతకు భంగం కలిగిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. కపర్దార్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైనా కానీ, ఏ కార్యక్రమం అయినా కావచ్చు, లేకపోతే ఏ ఉప ఎన్నిక కానీ, స్థానిక సంస్థల నుంచి ఉప ఎన్నిక దగ్గర నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా అప్రజాస్వామ్య పద్ధతులు ఎలా జరుగుతున్నా అందరూ కూడా చూస్తున్నారు. అదే రకంగా ఈ జిల్లాలో కూడా రేపు 5వ తేదీ బొమ్మనాల మండలంలో మండలాధ్యక్షుడికి ఉప ఎన్నిక జరగబోతా ఉంది. దానికి సంబంధించి బీఫామ్ అనేది కూడా ఇచ్చే అంటే ఒక విప్పుని నియమించాము కాబట్టి, పార్టీ నియమించింది కాబట్టి ఆ విప్పుతో పాటు మా పార్టీ అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, మిగతా ఒక 5-6 మంది కూడా పోయి అక్కడ ఎంపీడీఓ ఎలక్షన్ ఆఫీసర్కి వచ్చేసి అక్కడికి పోయి అక్కడ అనెక్సర్ 1 and 2 ఇవ్వడానికి పోయినప్పుడు తర్వాత ఇచ్చిన తర్వాత బయటకు వస్తానే వారి పైన అక్కడ తెలుగుదేశం పార్టీ గుండాలు, అంటే రేపు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న వారి బంధువులతో సహా అక్కడ ఉండే గూండాలందరూ కూడా వీరందరి పైన కూడా భౌతిక దాడి కూడా చేయడం కూడా జరిగింది. కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు, అనరాని అంటే మాటలతో, అంటే నోటితో ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడే మాటలు కూడా అక్కడ కూడా విచారించడం కూడా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడే కూడా ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ అయిన శ్రీనివాసరావు గారికి కూడా, ఎందుకంటే ఎస్పీ గారికి మద్రాసు అయి ఉంది అని చెప్పే కారణంగా అతన్ని పంపించాడు కాబట్టి ఈ రోజు వెంటనే కూడా మేమందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వెంటనే అన్ని కూడా రకాల కూడా తగిన చర్యలు కూడా తీసుకొని రేపు ఎన్నిక అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఎందుకంటే నిన్న జరిగినప్పుడు అక్కడ సిఐలు వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు, కానీ అప్పుడప్పుడే పక్కకు పోతానని చెప్తే తర్వాత జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని పోయి ఇదే గోవిందరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా అక్కడ ఉండే సిఐకి చెప్తే వారు మేము ఏమీ చేయలేము, ఎస్పీ గారికే పోయి రిప్రజెంట్ చేయండి, లేకపోతే కంప్లైంట్ చేయండి అని చెప్పారంటే ఈ జిల్లాలో కావచ్చు, లేకపోతే రేపు జరగబోయే ఎన్నిక ఎలా జరగబోతుందో అక్కడ పోలీసు వాళ్ళ పరిస్థితి ఏమనేది కూడా, అంటే డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి ఏమనేది కూడా పూర్తిగా అర్థమైంది. దీనివల్ల కూడా అర్థం పట్టినట్లు కూడా ఉంది. అందుకోసమే ఆ విషయాన్ని కూడా మేము చెప్పాం. రేపు ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత మీదే. అలాగే వారిని పోలింగ్ బూత్ దగ్గరికి, అంటే ఎంపీడీఓ ఆఫీస్కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఈ రోజు ఉదయం కూడా స్థానిక, అంటే అక్కడ ఉండే ఎంపీటీసీ మెంబర్, బొమ్మనాల్లో ఉండే ఎంపీటీసీ మెంబర్ కూడా, ఏం పేరు స్వామి వచ్చేసి ఆమెను కూడా ఇంటి దగ్గర పోయి కూడా బెదిరిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మేము ఇక్కడ వచ్చినది కూడా అడిషనల్ ఎస్పీ గారికి మేము చెప్పడం జరిగింది. కాబట్టి రేపు తగిన బందోబస్తు ఇవ్వాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జరిగిన రామగిరిలో కావచ్చు, లేకపోతే కదిరి నియోజకవర్గంలో అక్కడ జరిగిన గాలివీడి కానీ అక్కడ జరిగిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ రోజు మొన్ననే అంటే ఒక 20-25 రోజుల కింద జరిగిన కళ్యాణ్ దుర్గలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారు ఎలా కూడా శాసనసభ్యులు కానీ వారు ఎలా బెదిరిస్తారు, ఎలా దుర్వినియోగం చేస్తున్నారు, అవన్నీ కూడా అక్కడ కూడా మరొక మారు కూడా వారి దృష్టికి తీసుకొని పోయి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నాను. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, కేవలం నిజంగా ఈ ప్రభుత్వానికి 4 నెలలు 5 నెలల కంటే వారి కాల పరిధి కూడా లేదు. ఈ 4-5 నెలల్లో ఆ సీట్లో కూర్చోవాలని అంత తగతగ పడుతున్నారే, నేను ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చేయలేదా? ఇంకా జరగబోతున్నాయి కదా 5-6 నెలల్లో, ఆ ఎన్నికల వరకు కూడా మీరు ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా కూడా ప్రశ్నిస్తున్నాను. మీ వాళ్ళు ఇంత అప్రజాస్వామ్యబద్ధంగా, మీ శాసనసభ్యులే మీ అంతా కూడా ఇంత వేధిస్తుంటే ఇలా కూడా ఉందా? జిల్లాలో దోపిడీ చేసినా కూడా మాట్లాడే వాళ్ళు లేరు, అవినీతి చేసినా మాట్లాడే వాళ్ళు లేరు, అలాగే దౌర్జన్యాలు చేసినా మాట్లాడే వాళ్ళు లేరు.
ఇతరుల ఆస్తులు కాజేస్తున్నా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ రోజు కూడా ఇంత ఉదాసీనంగా కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది, ఈ పోలీసు వ్యవస్థ కూడా వ్యవహరిస్తా అంటే ఎలాగ ఉంటామో లేదని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ వెంటనే ఎస్పీ గారు అంతా కూడా స్పందించి వెంటనే కూడా రేపు తగిన బందోబస్తు కూడా ఇవ్వాలని చెప్పేసి, లేకుంటే మాత్రం ఇక్కడే వచ్చేసి కూడా మేము అందరూ కూడా కూర్చుంటామని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను.